వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. చంద్రగ్రహణం సందర్భంగా వరంగల్లోని భద్రకాళి ఆలయాన్ని మూసివేశారు. ఉదయం పూజలు నిర్వహించి ఆలయ ద్వారాన్ని ఆలయ అర్చకులు మూసివేశారు. గ్రహణం అనంతరం తిరిగి రాత్రి 7 గంటలకు ఆలయాన్ని శుద్ధి చేశారు. అనంతరం బుధవారం రోజున సంప్రోక్షణ పూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులకు అనుమతినిచ్చారు. సుప్రసిద్ధ ఆలయాలన్నీ కూడా అంటే ఇటు వేయి స్తంభాల దేవాలయం కావచ్చు, అదేవిధంగా భద్రకాళి దేవస్థానం కావచ్చు, అదేవిధంగా ఉన్నటువంటి అన్ని ఆలయాలు మహాదేవ భద్రకాళి శరణం మమ. ఈరోజు పాల్గొన పౌర్ణమి 3/3/2026 నాడు చంద్రగ్రహణము సంభవిస్తున్నది. ఈనాడు మధ్యాహ్నము 3:20 నుంచి ప్రారంభమై 6:29 వరకు ఈ చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది. గ్రహణ వేద అంటారు. గ్రహణ కాలంలో ఆలయాలన్నీ కూడా ద్వారబంధనం చేసి మూసివేస్తారు. ఎందుకు? సూర్య చంద్రాదులని తపస్సు చేసినాడు అనంటే దేవతలు కూడా సంతోషపడతాడు. మనకు సంబంధించినటువంటి దోషాలు, గ్రహణ దోషాలే కాకుండా గ్రహచార దోషాలు కూడా నివృత్తి అవుతాయని పెద్దలు చెప్పినారు. కనుక అందరూ కూడా పట్టు స్నానము చేసి ఏ గ్రహాలకు ఏ రాశులకు సంభవిస్తున్నది అనేది తర్వాత అంశము. హిందూ సనాతన ధర్మం ప్రకారము గ్రహణం పట్టినకు స్నానం చేసి యథావిధిగా జీవనాన్ని కొనసాగించవచ్చును. గర్భవతులు 9 నెలల వాళ్ళు భయపడాల్సిన పని లేదు. గ్రహణ సమయంలో ఇంట్లో ఉంటే సరిపోతుంది. పిల్లలు, వృద్ధులకు, గర్భవతులకు నియమాలు ఏమీ లేవు. వారు ఇంట్లో ఉంటే మంచిది. ఏ భయము అవసరం లేదు. సనాతన ధర్మం వెనుకటి వాళ్ళు చెప్పిన పద్ధతులను అనుసరిస్తే ఎవరైనా అడగాల్సిన పని లేదు, దేనికి భయపడాల్సిన పని లేదు. గ్రహణం అనేది భగవంతుని యొక్క అనుగ్రహానికి దూరంగా కొద్ది క్షణాలు ఎట్లా ఉంటుంది అనేది లోకానికి తెలపడం కోసమే ఈ గ్రహణములు. దాన్ని మీరు ఆ సమయంలో మీరు నామస్మరణ చేయడం ద్వారా, భగవంతుని ధ్యానించడం ద్వారా అన్ని శుభాలు మీకు అందరికీ అందుతాయి. మహాదేవ్.